అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న యాక్షన్ డ్రామా పుష్ప 2 ద రూల్ రష్మిక హీరోయిన్ ట్రైలర్ తోనే భారీ అంచనాలను పెంచేశారు బన్నీ సుకుమార్. మరి పుష్ప 2 లో ఏం చెప్పబోతున్నారు? ట్రైలర్ లో చూపించిన ఆసక్తికర విషయాలేంటి? పార్ట్ 2 లో కొత్తగా వచ్చిన నటులు మెరిసిలాక్స్ ఏంటో ఒకసారి లుక్ చేద్దాం. పుష్ప 2 ద రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. మొత్తం 6 భాషల్లో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్, శాటిలైట్ రైట్స్ ను స్టార్మా దక్కించుకున్నాయి. ట్రైలర్ మొదలవ్వడమే ఏనుగు అరుపులతో మొదలుపెట్టారు. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. ఇతర వాటితో పోలిస్తే అది చాలా ప్రత్యేకమైంది, బలమైనది. విజయం సాధించినప్పుడో, కథన రంగంలోకి దూకుతున్నప్పుడో, వైరి వర్గాల్లో భయం పుట్టించడానికో ఏనుగులు ఘీంకరిస్తాయంటారు. అంటే పుష్పరాజ్ను మదపుటేనుగుతో పోలుస్తూ ఆ ప్రపంచంలో జరగబోయే యుద్ధానికి సిద్దమవుతున్నట్లు ట్రైలర్లో చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆ తర్వాత కోగటం వీరప్రతాపరెడ్డి పాత్రలో జగపతి బాబును పరిచయం చేసి అతడితోనే పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పించారు. డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. వీళ్ళు తెలియని బాధ ఏదో ఉంది అంటే దేన్ని లెక్క చేయని వ్యక్తిత్వం పుష్పరాజ్ది. పుష్ప 1లోని కొన్ని సన్నివేశాలను కట్స్ రూపంలో చూపించి నేరుగా అడవిలో పుష్ప డెన్ను చూపించారు. పుష్ప 2.5 అక్షరాలు, పేరు చిన్నదే, శబ్దం చాలా పెద్దది అంటూ డైలాగ్ చెప్పించారు. ఇక అక్కడి నుంచి అల్లు అర్జున్ పాత్ర కనపడే ప్రతి సీన్ హైలో ఉంటుంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అంటూ హెలికాప్టర్తో దిగుతున్న అల్లు అర్జున్ షాట్స్ వస్తాయి. అంటే సాధారణ కూలీగా జీవితాన్ని మొదలెట్టిన పుష్ప ఆ తర్వాత హెలికాప్టర్ను వాడే స్థాయికి ఎదిగిన వైనాన్ని ఆయా సన్నివేశాల్లో చూపించారు. శ్రీవల్లి నా పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటూ శ్రీవల్లి కాలితో తన గడ్డాన్ని నిమిరే షాట్ ని చూపిస్తారు. అప్పటి వరకు అస్సలు ఎవ్వరి మాట వినని పుష్పరాజ్ భార్య చెప్పిన మాట వినడానికి కారణం ఏంటి, ఎందుకు వినాలనుకున్నాడు వంటి అంశాలు ఇంట్రెస్టింగ్. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ పాత్రను ఎలా అయితే హై నోట్ తో పరిచయం చేశారో అలాగే ప్రతి నాయకుడు భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాజిల్ ను చూపించారు. రౌడీలు కొడితే పుష్పరాజ్ నీళ్లలో పడి మునిగిపోతాడు. ఆ వెంటనే భన్వర్ సింగ్ షెకావత్ సెలయేరులో నుంచి పైకి లేస్తాడు. అరే దీవానో ముజే పెహచానో అంటూ అమితాబ్ డాన్ మూవీలో సాంగ్ తో ఆ పాత్రను పరిచయం చేయడాన్ని బట్టి చూస్తే ఎవరికి అంచనాలకు అందకుండా ముఖ్యంగా పుష్పరాజ్ లాంటి బలమైన పాత్రను ఢీకొట్టే పాత్ర ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. పగతో రగిలిపోతున్న భన్వర్ పుష్పపై ఆధిపత్యం కోసం వారి మనుషులను చావబాదే సీన్స్ చూస్తే అతడి పాత్ర తెరపై ఎంత క్రూరంగా ఉండబోతుందో అర్థమవుతుంది. పార్టీ ఉంది పుష్ప అంటూ భన్వర్ సింగ్ చెప్తుంటే ఆ పార్టీ ఏంటో చూడాలన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుడికి మాత్రం కలుగుతుంది. నాకు రావాల్సిన పైసా అణ అయినా అర్ధణ అయినా అది 7 కొండల మీదున్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు అంటాడు పుష్పరాజ్. అంటే తన డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం పుష్పరాజ్ది. ఈ షాట్ లో హాస్య నటుడు సత్యను కూడా చూడొచ్చు. ఇక పుష్పలో వన్ ఆఫ్ ద హైలైట్ తిరుపతి గంగమ్మ తల్లి జాతర అని టీం ఎప్పటి నుంచో చెప్తోంది. ఆ జాతరకు సంబంధించిన వేషంలో అల్లు అర్జున్ పోస్టర్, టీజర్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి.
ఆ సీన్ కు థియేటర్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. ఇక ట్రైలర్ ను ఇలాంటి వేషంలోనే మెడలో చెప్పుల దండతో పాత్ర కనిపిస్తుంది. అతడు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప. కేజీఎఫ్ లోనూ ఇతడు నటించాడు. అతడి పాత్ర ఏంటనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్నట్లు భన్వర్ సింగ్ షెకావత్ డాన్స్ వేస్తున్న ఈ షాట్ లో మంగళం శ్రీను, దాక్షాయణి కనిపిస్తారు. అంటే వీరంతా ఒక్కటై పుష్పరాజ్ను పడగొట్టడానికి ఏం చేశారన్నది ఆసక్తికరం. ఇక ఈ సీన్ లో మరొక మహిళ కూడా ఉంది. ఆమె ఎవరో తెలియాల్సి ఉంది. ట్రైలర్ చూపించిన ఈ షాట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎవరిదో శవాన్ని ఎర్రచందనం దొంగలపై పెట్టి కాలుస్తున్నారు. ఎంపీ సిద్దప్పనాయుడుతో సహా వందల సంఖ్యలో జనాలు కూడా దహన సంస్కారాలకు హాజరయ్యారు. ఇంతకీ ఆ శవం ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సీన్ ఖచ్చితంగా సినిమాను మలుపు తిప్పే పాత్రదే అయి ఉంటుంది. పుష్పరాజ్ పై పగతో రగిలిపోతున్న మరో క్యారెక్టర్ జాలిరెడ్డి. పార్ట్ 1 లో పుష్ప చేతుల్లో తన్నులు తిని సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ట్రైలర్ లో ఈ షాట్ లో గన్ గురిపెట్టింది కూడా పుష్పపైనే అన్నట్లు అర్థమవుతోంది. మరి అవకాశం వచ్చినా ఎందుకు చంపకుండా వదిలేశాడు? జాలిరెడ్డి కూడా భన్వర్ సింగ్ షెకావత్ తో చేతులు కలిపాడా లేదా తెలియాలి.